హాయ్ డాడీ, పొద్దునుంచి నీకు ఒక 3 times కాల్ చేసి ఉంటా. విష్ చేద్దాం అనుకుంటున్నా కానీ సిగ్గు, భయమో లేకపోతే ఏమో ఎప్పుడు చెప్పలే హ్యాపీ ఫాదర్స్ డే అని. బట్ ఈసారి ఇంకో చెప్పుంది అన్నీ. ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది ఇంటికి వచ్చి. ప్లస్ ఇక్కడికి వచ్చాక ఇంకా ఫ్యామిలీ మీద అటాచ్మెంటో లేకపోతే నీ మీద ప్రేమ పెరిగిపోవడమో జరిగిపోయింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాడీ అంటే భయం, డాడీ మీద హేట్రెడ్ ఎక్కువ ఉండేది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాన్న అని పిలిచేవాడిని కాదు, డాడీ అనే పిలిచేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న అంటే ఆ ఫీల్ ఏదో డిఫరెంట్గా ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాడీని హేట్ చేసేవాడిని, ప్లస్ భయపడేవాడిని. ఏది చెప్పాలన్నా కానీ బాయ్స్ ఆర్ లైక్ మామ్స్ కిడ్. ఏది కావాలన్నా కానీ మమ్మీని అడగడం, ఏది కావాలన్నా మమ్మీకి చెప్పడం, లేకపోతే మమ్మీని వెళ్ళి డాడీని అడుగు నాకు ఇది కావాలి, లేకపోతే మమ్మీతో మమ్మీ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి డాడీకి చెప్పు, డాడీని అడుగు. ఆ కైండ్ ఆఫ్ పర్సన్ నేను. మోస్ట్లీ బాయ్స్ అంతే. మా డాడీ నన్ను ఎప్పుడు గారాబం చేసేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు అని జస్ట్ ఆయన చూసే భయపడేవాళ్ళం. చెల్లి కానీ నేను కానీ ఏంటో అది తెలియదు మరి, అదో భయం. 1-2 సార్లు కొట్టారు డాడీ నన్ను ఒకసారి ఇక్కడ వాత పెట్టారు. ఇక్కడ చిన్నప్పుడు మేబీ ఐ థింక్ ఇన్ 5th standard ఐ థింక్ సో. అంతే. కొట్టలేదు డాడీ, ఎప్పుడు తిట్టేవాళ్ళు. చిన్నప్పుడు దొంగతనం చేస్తే నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు దొంగతనం చేస్తే ఒకసారి సంథింగ్ 500 note సంథింగ్ ఎంతో తీసి ఖర్చు పెట్టాను. 500 note 100 note, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు దగ్గరికి తీసి మన నీకు ఏమన్నా కావాలి డాడీ. మా డాడీ నన్ను డాడీ అంటారు. నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు డాడీ, నీకు అట్లా చేయకూడదు, తప్పు, దొంగతనం చేయకూడదు, అది ఇది అంట. దొంగతనం చేయడం అనే హ్యాబిట్ దట్ వాజ్ లైక్ మై హాబీ అనమాట. ఆల్మోస్ట్ I gave pause just only few months back. That too, I was embarrassed of myself. అది ఆపేసాను అనమాట లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్. మా డాడీ చిన్నప్పటి నుంచి చెప్తారు అలాంటి పనులు చేయకుతుంటారు పనులు అని, కానీ చేస్తూనే ఉన్నా. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆపేసాను అనమాట. అలా ఒకసారి డాడీ నన్ను దగ్గర తీశారు, బాగా గుర్తు. దగ్గర తీసి చెప్పారు, ఇలా చేయకూడదు నాన్న, అలా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీకు ఏది కావాలన్నా నన్ను అడుగునాను, నీకు ఎంత కావాలన్నా అది ఏంటన్నా కానీ నన్ను అడుగునాను. మేబీ దట్ వాజ్ ఇన్ 6th standard ఐ థింక్ సో. ప్రతి ఇయర్ నేను ప్రతి ఇయర్ మా డాడీకి ఏదో ఒక ట్రబుల్ చేసేవాడిని. ఒక్కోసారి అయితే కిడ్నాప్ డ్రామా ఆడేవాడిని, ఒక్కోసారి అయితే ఇంట్లోంచి డబ్బులు దొబ్బేసేవాడిని. సంథింగ్ ఏదో ఒకటి, స్కూల్ నుంచి కంప్లైంట్ చెప్పడం, ఏదో ఒకటి, ప్రతిసారి ఏదో ఒక ట్రబుల్ చేసేవాడిని. ఒకసారి డాడీ కటింగ్ చేపిస్తే కోప్పడి ఆ కటింగ్ నచ్చలేదని చెప్పేసి నేను సంథింగ్ చేశాను. డాడీ ఎప్పుడు అంటే అగ్రెసివ్గా బిహేవ్ చేయలేదన్నమాట నాతో. తను ఎక్కడ కోప్పడి కొడితే నేను ఏం చేసుకుంటానో, లేకపోతే ఆయన రియాక్ట్ అయిన విధానికి నేను ఏమన్నా అయిపోతానేమో అని భయపడి అసలు మా డాడీ రియాక్ట్ అయ్యేవాళ్ళే కాదు. ఎప్పుడు బ్లాంక్గా ఉండేవాళ్ళు. డాడీ ఎప్పుడు నించోబెట్టి తిడుతున్నా కానీ సరే అదే అంటారు. డాడీ తిడేటప్పుడు నేను ఎప్పుడు తలకాయ దించుకొని ఇలా నించొని చేతులు కట్టుకొని తలకాయ దించుకొని డాడీ ఒకటే మాట అంటారు, తలకాయ దించుకుంటే సమాధానం రాదు, చెప్పు, మాట్లాడు, ఎంతసేపు తిట్టినా ఇంకా అంతేనా నువ్వు అని అనేవారు. ఎప్పుడు తిట్టినా కానీ సరే అంతే, తలకాయ దించుకునేవాడిని, అంతే ఉండేవాడిని. కొట్టేవారు కాదు డాడీ, మమ్మీ కొట్టేది, బాగా కొట్టేది. డాడీ కొట్టేవారు కాదు, కానీ డాడీ లైక్ యూజువల్లీ అందరి పిల్లల్ని గారం చేసినట్టు చేసేవాళ్ళు కాదు. మమ్మల్ని అంత క్లోజ్ అటాచ్మెంట్ లేదు డాడీతో ఎప్పుడు నాకు. ఆల్మోస్ట్ టిల్ లాస్ట్ ఇయర్ డాడీతో నాకు ఏ రోజు నెవర్. ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ టు KLU అని ఏదైనా సరే ఎప్పుడు నాకు బ్యాచిలర్స్ వరకు మా డాడీతో నాకు అటాచ్మెంట్ లేదు. నాన్న అంటే ఆ ఎమోషన్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అది ఎందుకో తెలియదు. బట్ వన్స్
సిచ్యువేషన్ మేడ్ మీ థింక్ అబౌట్ మై డాడ్ డిఫరెంట్లీ. అది ఎప్పుడంటే బిఫోర్ కమింగ్ హియర్ నా కోసం అంటే ఐ వాజ్ లైక్ ఎవ్రీ స్టూడెంట్కి ఉండే నార్మల్ స్టేజ్ ఏంటంటే బ్యాచులర్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలా, జాబ్ సర్చ్లో ఉండాలా, లేకపోతే ఇండియాలో ఉండి మాస్టర్స్ చేయాలా, 3-4 డైలమాస్ ఉంటాయి. ఆ డైలమాలో నేను ఉన్నాను. అదే టైంలో నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మాస్టర్స్ చేస్తానని చెప్పేసి వెళ్తే ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయింది, నాకు సీట్ వచ్చింది. దట్ వాజ్ మై లక్. ఐ ఫీల్ లైక్ దట్ వాజ్ మై లక్. ఐ గాట్ సీట్ ఇన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మాస్టర్స్కి. అంటే ఒక గట్ ఫీలింగ్తో నేను ఏదో చేయగలనుతో వెళ్ళాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ నాలెడ్జ్ ఓవర్ స్టాక్స్. అంటే ఐ వాజ్ బ్యాడ్ ఇట్ ఎడ్యుకేషన్. ఐ వాజ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్ ఇన్ ఎడ్యుకేషన్. ఐ మీన్ ఐ స్కోర్ ఆల్వేస్ 0 or something like that. Just నాట్ ఈవెన్ యావరేజ్ స్టూడెంట్, జస్ట్ లైక్ దట్. అలాంటి స్టూడెంట్ని సమ్ గట్ ఫీలింగ్తో నేను ఎందుకో ఏదో చేయగలను అన్నట్టు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాను. ఐ గాట్ సీట్ ఓవర్ దేర్ అమౌంగ్ 60 స్టూడెంట్స్ ఆర్ సంథింగ్. ఎంతోమంది అప్లికేషన్లో నాకు వచ్చేసింది. విత్ ఇన్ 1 day ఎవ్రీథింగ్ అయిపోయింది. డాడీ 1 dayలో అప్పుడు మా ఇంట్లో డబ్బులు లేవు. లైక్ వీఆర్ లైక్ షార్ట్ ఇన్ మనీ. నాకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చేసింది, అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ డే కాదు, ఈరోజు ఈవినింగ్ మార్నింగ్ టైం అంతే అరేంజ్మెంట్స్ జరిగిపోతున్నాయి. మా డాడీ ఏం చేశారంటే, వి రన్ అవుట్ ఆఫ్ మనీ అని చెప్పాను కదా. సో మా డాడీ ఏం చేశారంటే, మమ్మీ గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి ఆ మనీ తీసుకొచ్చేసేసి ఆ డబ్బులతో ఫీజు కట్టేసి నన్ను అడ్మిషన్ చేయించి అక్కడ హాస్టల్ డబ్బులు కట్టి, ప్లస్ ఈ గోల్డ్ పెట్టిన లోన్ కాకుండా మనీ కాకుండా బయట ఇంట్రెస్ట్ నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ నుంచి తీసుకొచ్చి డబ్బులు, దట్టు చాలా ఎప్పుడు అడగని పర్సన్స్ని అడిగి నా కోసం కేవలం నేను వెళ్తాను, ఏదో సంథింగ్ ఏదో చేస్తాను, వీడేదో స్కోప్తో ఆలోచిస్తున్నాడు, ఆయన ఆలోచించి ఓకే అన్నారు, పంపిస్తున్నారు. ఐ వాజ్ లైక్, నేను ఎందుకు భయపడి ఆగిపోయాను అనమాట. నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాను, ఆయన ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయానంటే జస్ట్ ఫ్యూ రీజన్స్. లైక్ అక్కడ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఏదో గట్ ఫీలింగ్తో వెళ్ళాను అక్కడికి, సంథింగ్ ఏదో చేయొచ్చు అని చెప్పేసి. కానీ ఐ వాజ్ లైక్ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ దే. మంత్లీ మేబీ 10,000 to 15,000 అవుతాయి. ఇట్ విల్ బీ మోర్ ఎక్స్పెన్సివ్ లైఫ్ ఓవర్ దే. అంటే ఐ కాంట్ అఫోర్డ్ దట్ అన్నట్టు ఫీల్ అయిపోయి ఆగిపోయాను అనమాట. సో నేను మా డాడీకి ఏం చెప్పానంటే, డాడీ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. నేను మా డాడీ బస్ ఎక్కాలి ఆ రోజు ఈవినింగ్, ఖమ్మం నుంచి ముంబై. సో ఈవినింగ్ ఎక్కాలి. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ టైమ్ డాడీకి వెళ్ళి, డాడీ ఇలా చెప్పాను, డాడీ నేను వెళ్ళను డాడీ అని చెప్పేసి. డాడీ ఏమో చుట్టాలందరూ చెప్పేశారు, చుట్టాలందరికీ తెలిసిపోయింది, చుట్టాలందరూ అడుగుతున్నారు ఎప్పుడు వెళ్తున్నాడు బొంబాయి అంటే. ఎవ్రీవన్ వాజ్ లైక్, నేను మా ఫ్యామిలీలో ఐ చూస్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ అనమాట. లైక్ బ్యాచులర్స్ కూడా నేను ఫస్ట్ సిఈసి, ఇంటర్మీడియట్లో సిఈసి. ఎవ్రీవన్ థాట్ దట్ ఐ వుడ్ చూస్ ఎంపీసీ అండ్ డూ ఇంజనీరింగ్. మా ఫ్యామిలీ కైండ్ ఆఫ్ పర్సన్స్లో ఎవరు అలా చేయలేదు అనమాట ఎంపీసీ తీసుకొని. బట్ ఐ చూస్ అగైన్, మా ఫ్యామిలీలో అందరూ సిఈసి హెచ్ఈసి తీసుకున్నారు, నేను కూడా రొటీన్ అది తీసుకున్నాను. దాని తర్వాత ఎవ్రీవన్ థాట్ దట్ ఐ వుడ్ టేక్ బీకామ్ ఆర్ సంథింగ్ లైక్ కామర్స్. బట్ ఐ చూస్ different path, which is BBA. No one knows in our family that this kind of BBA exists, this kind of bachelors exist. And everyone was like, he was dumb as అన్నట్టు. ఎందుకు ఇలాంటి అసలు ఫస్ట్ నేను జర్నలిజం అన్నాను, సంథింగ్ BA IAS అన్నాను, సంథింగ్ ఏదో చెప్పాను. చెప్పినా కానీ మా డాడీ అగ్రీ అయ్యేవాళ్ళు నాతో. అప్పటికి మా డాడీ నాతో అటాచ్మెంట్ లేదు, కానీ మా డాడీ నన్ను ఒప్పుకునేవాళ్ళు. అదొకటి. బీబీఏ చూస్ చేసుకున్నాను, ఓకే అన్నారు. చూస్ చేసుకున్నా మా డాడీ ఓకే అన్నారు. ఎక్కడికి వెళ్తా అన్నా కానీ ఓకే అనేవారు బ్యాచులర్స్ గారు. కానీ అటాచ్మెంట్ లేదు అప్పటికి. వన్స్ ఇది అయిపోయిందని చెప్పాను కదా, ఓకే ఎక్కడో చెప్పాను. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాలి. ఆ రోజు మార్నింగ్ నేను మా డాడీ కూర్చోబెట్టి, డాడీ నేను వెళ్ళను, నా వల్ల అవ్వదు, ఇట్లా ఎక్స్పెన్సివ్ అవుతుంది, మేబీ చదవలేకపోతానేమో, అదే ఈ డబ్బులు నేను ఫారెన్లో పెడితే
మేబీ అక్కడి నుంచి చదవపోయినా కానీ లోన్ క్లియర్ చేసుకున్నా కానీ ఒక మాస్టర్స్ వస్తుంది. చదివితే చదివాను, అదృష్టం కొద్ది చదివాను అనుకో, అదృష్టం కొద్ది చదివాను అనుకో, చదువు వంట పట్టింది అనుకో, బాగుపడతాను, బెటర్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఒకవేళ చదవకపోయినా కానీ సరే ఇదే మనీతో అక్కడ బెటర్ మాస్టర్స్ వస్తుంది, కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది, ప్లస్ ఆ సర్టిఫికేట్తో జాబ్ ఫైండ్ చేసుకోవడానికి అన్నా కానీ కొంచెం స్కోప్ ఉంటుంది అన్న థాట్తో వెళ్తానన్నాను. మా డాడీ ఏం మాట్లాడలే. అంటే ఆ రోజు మేము ఈవినింగ్ వెళ్ళాలి, మధ్యాహ్నం ఏమో బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు, సంథింగ్ గోల్డ్ పెట్టాం కదా, నెక్స్ట్ ఆ రోజు డబ్బులు ఇస్తా ఉన్నారు. డాడీ ఏం మాట్లాడి నీ చెప్పిన తర్వాత, సరే నీ చావు ఏదో ఒకటి డిసైడ్ అవ్వు, నేనైతే ముందు బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకొని రావాలని చెప్పి డాడీ బ్యాంక్కి వెళ్ళారు. బ్యాంక్కి వెళ్ళేసి డబ్బులు తీసుకొని వచ్చేసి ఈవినింగ్ కూర్చోబెట్టి, డాడీ వాజ్ లైక్ అంటే చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే 2 దెబ్బలు కొట్టారు, బట్ దెబ్బలు తింటే తిందాం కానీ చెప్పనైతే చెప్పాలి అని చెప్పేసి చెప్పేశాను. చెప్పిన తర్వాత డాడీ ఏం మాట్లాడలే. ఈవినింగ్ వచ్చి, సరే నీ ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే ఎలా మారావో లేకపోతే ఏనో అది రా, మరి ఇది వద్దనుకున్నావు, నెక్స్ట్ ఏంది అన్నట్టు అడిగారు. అడిగితే డాడీ ఇట్లా ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇది ప్లాన్ డాడీ అన్నట్టు చెప్తే సరే క్లారిటీగా ఉన్నావా, చేసుకుంటావా సరిగ్గా అన్నట్టు అడిగారు. మా డాడీ ఇంకా అది అడిగారు, సరే చేసుకుంటాను, ఇట్లా ప్రాసెస్ అని చెప్పాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యూ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఐ హ్యావ్, దే హెల్ప్ మీ అ లాట్. వాళ్ళ వల్ల సంహౌ అందరం కలిసి వచ్చాము, ఎంజాయ్ చేసాం. నాకు ఎక్కడ నచ్చిందంటే వెన్ వీ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ, సంథింగ్ లైక్ ఫినాన్షియల్లీ టఫ్ ఉన్న సిచ్యువేషన్లో మా డాడీ ఈ డిసిజన్ తీసుకున్నారు. అంటే నేను ఈ కైండ్ ఆఫ్ డిసిజన్ తీసుకున్నాను, ఈ కైండ్ ఆఫ్ డిసిజన్ తీసుకుంటే ఖచ్చితంగా డాడీ రూడ్గా బిహేవ్ చేయాలి, సంథింగ్ అగ్రెసివ్గా బిహేవ్ చేయాలి, ఏదో ఒకటి నా మీద కోపడాలి. కానీ డాడీ అలా రియాక్ట్ అవ్వలే, క్విక్గా రియాక్ట్ అవ్వలే. ఆయన ఆలోచించి రెస్పాండ్ అయ్యారు. రియాక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్పాండింగ్. ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎలా రెస్పాండ్ అయ్యారంటే యాజ్ యూజువల్ నన్ను హర్ట్ చేయకుండా నాకు నచ్చింది చేసుకున్నట్టు. మా డాడీ నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు తెలిసి నేను అడిగింది లైక్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఏదన్నా కెరీర్ వైజ్ కానీ నాకు ఇలా నేను చెయ్యాలనుకుంటున్నా, మమ్మీ డాడీ ఏదైనా విషయంలో కానీ నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నా, నేను ఇలా నా థాట్ ప్రాసెస్ ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు ఎప్పుడూ నాకు ఆపోజిట్గా చెప్పరు. దట్స్ వై ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్. అప్పుడు డిసైడ్ అనమాట డాడీ మీద అగ్రెసివ్గా అంటే పట్టరాని ప్రేమ పుట్టుకొచ్చింది అనమాట. అంటే ఇంత ఇంత కన్ఫ్యూజ్డ్, ఇంత అన్స్టేబుల్ మైండ్ ఉన్న సన్ని ఏమి అనకుండా ఇప్పటికీ నేను స్టేబుల్గా ఉండను ఆన్ మై డిసిజన్స్, బట్ ఆన్ మై థాట్ ప్రాసెస్, బట్ స్టిల్ he believed in me. He like he did not tell to me anything that you are doing something wrong or something like that, but నేను ఏ డిసిజన్ చూస్ చేసుకున్నా కానీ ఆయన ఏమనేవారు కాదు. ఓకే, అప్పుడు పట్టరాన్సంత ప్రేమ పుట్టుకొచ్చింది అనమాట డాడీ మీద. That situation made me think about my dad, my family. It drew my mind differently after that situation anamata. So అలా జరిగిన తర్వాత నేను కొంచెం ఆలోచించి డాడీ గురించి ఫ్యామిలీ గురించి డిసిజన్స్ తీసుకోవడం కానీ నా లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ డిసిజన్స్ ఏమున్నా కానీ సరే ఫస్ట్ డాడీకే చెప్తా. ఇప్పటికీ ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ అనమాట. ఐ ట్రైడ్ బట్ ఐ వాజ్ నాట్ ఏ రెగ్యులర్ సంథింగ్ లైక్ దట్. ఐ జస్ట్ ట్రైడ్ అనమాట. మా డాడీ ఇప్పటికీ తాగురా, అక్కడ క్లైమేట్ బాగోదు, అలవాటు చేసుకో, కొంచెం హీట్ జనరేట్ అవుతుంది అలాంటివి చెప్తూ ఉంటారు అనమాట. మై డాడీ వాజ్ లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూల్ డాడ్ అయినట్టు అయిపోయారనమాట. హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయిని ప్రేమించు, మంతాగు, కూల్ ఉండు, చిల్ అవ్వు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట మా డాడీ.
లైక్ దిస్ యూస్ టు నాట్ హ్యాపెన్ ఇన్ మై బ్యాచులర్స్ ఆర్ బిఫోర్ లైఫ్. వన్స్ ఐఎమ్ కమింగ్ హియర్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుంది అన్నట్టు అది నాకు దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరిగింది. మరి డాడీకి చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది. అది నాకు తెలియలేదు. సంథింగ్ నేను ఆయన ఆ పర్స్పెక్టివ్లో చూడలేదు కాబట్టి నాకు అది ఆయన ప్రేమ నాకు రీచ్ అవ్వలేదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటా. సో ఇక్కడికి వచ్చాక అర్థమైందనమాట, దిస్ వాస్ ద థింగ్ హ్యాపెండ్. ఐ ఫీల్ లైక్ మా మమ్మీ జెలస్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నాన్న కుర్చీ అన్నట్టు ఉంది కదా, అలా అమ్మ కుర్చీని అనమాట. అమ్మ ఎప్పుడు సంథింగ్ ఏమంటారు, ఎప్పుడు అమ్మ కొంగు పట్టుకుని ఉండే టైప్ అనమాట. మై మదర్ నెవర్ థింగ్స్ లైక్ నేను డాడీని ఇంత ప్రేమిస్తానని. నేను ఎప్పుడు మమ్మీ గురించి మమ్మీ 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 అన్నట్టు మమ్మీ వెనకాలే ఉండేవాడిని ఏ కాలం. కానీ ఇక్కడికి అదే ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఐ వాజ్ లైక్ మా నాన్న అన్నట్టు ఫీల్ అయ్యాను. మా డాడీ నెవర్ అంటే లైక్ హీఈస్ నాట్ ఎవ్రీ వన్స్ డాడ్ షుడ్ నాట్ బి లైక్ సూపర్ హీరో. అందరూ డాడీలు సూపర్ హీరో కాదు, అందరూ డాడీలు సంపాదించరు, అందరు డాడీలకి బ్యాక్గ్రౌండ్ ఉండదు, అందరికీ గొప్ప పేరు ఉండదు, అందరికీ ఉండదు. దెర్ విల్ బి సమ్ నార్మల్ పీపుల్, వీ షుడ్ యాక్సెప్ట్ దట్. అంతా నార్మల్గా ఉండే మా డాడీ ఏ రోజు మా ఫ్యామిలీకి ఇంత ట్రబుల్ కూడా తీసుకురాలే. లైక్ ఇంత చిన్న ప్రాబ్లం కూడా ఫినాన్షియల్లీ కానీ, ఆయనకి స్టేబుల్ ఇన్కమ్ లేకపోయినా, ఆయనకి బలమైన పవర్ అంటే ఒక పవర్ లేకపోయినా కానీ సరే, ఏది లేకపోయినా కానీ సరే ఆయన ఎప్పుడూ మా ఫ్యామిలీని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసేవాడు. లైక్ ఒక లెవెల్కి, నాట్ లోవర్ లెవెల్, నాట్ అప్పర్ లెవెల్, ఎప్పుడు ఒక స్టాండర్డే మెయింటైన్ చేశాడు. ఇంకేం చెప్పాలి నా గురించి. ఒకరోజు దట్ వన్ బ్యాడ్ డే వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్, ఐ థింక్ సో, ఇంటర్మీడియట్ ఆర్ బ్యాచులర్స్, ఐ థింక్ సో. నేను మా డాడీ చేసే పనుల్లో మా డాడీకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, మా డాడీ చేసే వర్క్ స్పేస్లో మా డాడీకి రెస్పెక్ట్ ఇవ్వరు అన్నట్టు ఫీల్ అవుతాను. వై డస్ హీ వర్క్ ఓవర్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఐ ఫీల్ లైక్ దట్. మా డాడీ ఒకరోజు నేను ఒకరి పెళ్ళికి వెళ్ళాను, మా డాడీ కొలీగ్స్ వాళ్ళ పెళ్ళికో సంథింగ్, మా డాడీ వాళ్ళ సంథింగ్ ఎవరో హైయర్ అథారిటీస్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను. మా డాడీ అక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ కొంతమంది మా డాడీ చెయ్యిని తొక్కారు. ఐ వాజ్ లైక్ చాలా చాలా ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే ఇప్పుడు అంత మెచ్యూరిటీ ఉందని కాదు, కానీ సమ్వాట్ ఇమ్మెచ్యూర్. నేను అప్పుడు రియాక్ట్ అవ్వచ్చు, కానీ నాకు తెలుసు ఐ వాజ్ ఇమ్మెచ్యూర్, నేను ఇప్పుడు రియాక్ట్ అవుతే తప్పుగా ఉంటుంది అని చెప్పేసి ఐ హ్యావెంట్ రియాక్టెడ్ టిల్ నౌ. నో వన్ నో దట్. మా డాడీ సంథింగ్ అక్కడ క్లీన్ చేస్తున్నారు, నాకు తెలుసు మా డాడీ చేసే వర్క్ నాకు నచ్చదు, కానీ నాకు ఆ ఎఫర్ట్ లేదు, నేను అంత ఎఫర్ట్ ఇవ్వలేను. ఏంటి డబ్బులు ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఎఫర్ట్ ఇవ్వలేను నేను. లైక్ నేను కూర్చొని నేను సంపాదించి నా ఫ్యామిలీని రన్ చేసి అంత లేదు కాబట్టి నాకు తెలుసు. కాబట్టి మా డాడీ ఏం చేస్తున్నా కానీ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. మా డాడీ ఫ్లోర్ మీద సంథింగ్ క్లీన్ చేస్తున్నారు, అది మ్యారేజ్ స్పేస్ అనమాట. తలంబ్రాలు కింద పడితే క్లీన్ చేస్తుంటే ఒక పర్సన్ మా డాడీ చేయి తొక్కుతారు. నేను ఆ టైంలో ఎంత అగ్రెసివ్ అయిపోయానంటే, ఆ కాల్ మా డాడీ చెయ్యి తొక్కిన అతను నోటీస్ చేయడం అనమాట. నా సారీ చెప్పడం కానీ సంథింగ్ ఏమి ఉండదు, ర్యాండమ్గా వెళ్ళిపోతాడు అనమాట. ఐ ఫెల్ట్ సో అంటే నా హార్ట్ బీట్ సంథింగ్ అసలు ఎంత ఫాస్ట్గా హార్ట్ బీట్ రెస్పాండ్ అయిందో, నా హార్ట్ బీట్ నేను ఫీల్ అయ్యాను ఆ రోజు. అలా మా డాడీని తప్పుగా ట్రీట్ చేసినప్పుడు నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. కానీ మేబీ అది కైండ్ ఆఫ్ ప్రేమ అయి ఉంటుంది, అదొకటి. మా డాడీని చాలాసార్లు
మా డాడీ చెప్తా ఉంటాను, నువ్వు ఎందుకు అలా అలాంటి వాళ్ళతో పని చేస్తావు, నువ్వు మనకు అంత అవసరమే ఉంది అన్నట్టు ఉంటాను నేను. బట్ స్టిల్ ఐఎమ్ హెల్ప్లెస్ అన్నమాట బికాస్ ఆఫ్ మై మైండ్. అంటే కొంతమంది ఉంటారు లైక్ there will be some few people like they can't support their family but they love family. అంటే ఒక్క పర్సన్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఐఎమ్ సేయింగ్ మై సిచ్యువేషన్, నేను ఉన్నాను, ఐ కాంట్ ఎఫర్డ్ మై ఫ్యామిలీ టు సపోర్ట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్లీ బట్ ఐ లవ్ మై ఫ్యామిలీ. ఈవెన్ ఐ వాంట్ టు పుట్ మై some effort but I can't because of my knowledge or something like that. I can't help my family. That's not my, I feel like that's my mistake but I'm helpless. నా మెంటల్ స్టెబిలిటీకి నేను హెల్ప్లెస్లో ఉన్నాను నేను. దట్ వాజ్ మై రాంగ్ థింగ్. నేను చదువుకోకపోవడం వల్ల లేకపోతే నా నాలెడ్జ్ ఇంప్రాపర్ నాలెడ్జ్ వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడిపోతుంది. కానీ మై ఫాదర్ నెవర్ పుట్స్ మీ సీస్ మీ లైక్ యాజ్ ఎ రాంగ్ పర్సన్, దట్ నువ్వేం తప్పు చేస్తున్నావురా అన్నట్టు చూడరు. మరి ఇప్పుడు ఇప్పటికీ మా డాడీ అదే అంట, మా డాడీ ఏమంటారంటే, నువ్వు లోన్ క్లియర్ చేస్తే వచ్చేసే ఇక్కడ ఏదో చూసుకుందాం, మనకు అవసరం లేదు డబ్బులు అన్నట్టు అంటారు. కానీ నువ్వు సంపాదించాలి ఏదో చేసేయాలి అన్నట్టు అడగరు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలని లేదు. ఐ వాంట్ టు స్టే విత్ మై ఫ్యామిలీ ఓన్లీ. మా డాడీ ఎప్పుడు నువ్వు డబ్బులు సంపాదించమంటారు, కానీ వాట్ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ క్లియరింగ్ మై లోన్. అంటే నన్ను నమ్మి నేను ఏదో చేస్తానని చెప్పేసి నన్ను నమ్మి మా డాడీ ల్యాండ్ అమ్మారు అనమాట. ఒక ల్యాండ్ అమ్మేసి ఒక ఫ్లాట్ని లోన్లో పెట్టి రిస్క్ తీసుకొని నన్ను నమ్మి చాలా చాలా అంటే చాలా చాలా విచ్ హీ కాంట్ ఎఫోర్డ్. ఐ డోంట్ నో వై పేరెంట్స్ ఆల్ ద పేరెంట్స్ టు దేర్ కిడ్స్, బట్ అది చాలా చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే సంపాదించేవాడికి తెలుస్తుంది ఆ కష్టం. ఐ నో దట్. నీకు వచ్చేదంతా, నువ్వు ఖర్చు పెట్టేదంతా, నువ్వు సేవ్ చేసేదంతా, నువ్వు రిలాక్స్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ నీ అప్పులేంటి, అన్నీ లైఫ్లో బ్యాలెన్స్ చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. నార్మల్గా ఉండే పర్సన్కి, అంటే ఇప్పుడు అందరూ బ్రిలియన్స్ కాదు, నార్మల్గా ఉండే పర్సన్కి ఇవి బ్యాలెన్స్ చేయాలంటే చాలా టఫ్. తెలీదు. కానీ పాపం పిచ్చి ప్రేమతో పేరెంట్స్, తండ్రులు కొడుకు ఏదో చేస్తాడు, కూతురు ఏదో చేస్తాడని చెప్పేసి పెడతారు చూడండి ఎఫర్ట్. అమ్మా, దట్స్ ఇన్సేన్. చెప్పలేము ఆ ప్రేమని. వీడేదో సాధిస్తాడు అన్నట్టు. ఒకవేళ సాధించకపోయినా కానీ సరే మనల్ని ఎవరైనా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళే. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ అనమాట. అండ్ దట్ టు ఐ వోర్ దిస్ టీ-షర్ట్ దట్ బికాస్ బిఫోర్ లీవింగ్ ఇండియా దిస్ ఈస్ ద టీ-షర్ట్ ఐ వోర్. అంటే మా డాడీని ఏడవడం చూశాను. నా లైఫ్లో నాకు తెలిసి మా డాడీని నేను ఫస్ట్ టైం ముఖం పట్టుకున్నాను. అంటే ఎప్పుడు నేను చేతులు పట్టుకుంటాను ర్యాండమ్గా ఏదో, కానీ మా డాడీ కన్నీళ్ళు తుడిచాను అప్పుడు ఫస్ట్ టైం. మా డాడీని నేను టచ్ చేసిన ఫీల్, అంటే హగ్ చేసుకున్నట్టు ఫీల్ లేదు. ఎందుకంటే మా డాడీ మమ్మల్ని ఇప్పుడు ఆయనకి ప్రేమ ఉండొచ్చు కానీ మమ్మల్ని గార్వం చేయలేదు. అంటే పిల్లల్ని హగ్ చేసుకొని కూర్చోవడం ఆయన చూస్తుంటే, అరే మా డాడీ ఎందుకు మమ్మల్ని ఇలా చెయ్యట్లేదు అన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ చేంజ్. ఆయన కైండ్ ఆఫ్ పర్సన్ ఏంటో నాకు తెలిసిందనమాట. సో ఫస్ట్ టైం మా డాడీ నేను ఫీల్ అయింది ఆ రోజు అనమాట. ఐ ఫీల్ సంథింగ్ డిఫరెంట్, దట్స్ వై ఐ వోర్ దిస్ టీ-షర్ట్. అది నేను ఏది సాధించకపోయినా కానీ సరే నన్ను యాక్సెప్ట్ చేయడానికి మా నాన్న ఉన్నాడు అన్న ధైర్యం నాకుంది. సంథింగ్ సేమ్ యాజ్ యూజువల్. నాకున్న మొత్తం వరకు చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ ఫాదర్స్ డే. Peace.